నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, వైఎస్ షర్మిల పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడిని కలిశారు, పెళ్ళికి ఆహ్వానం ఇచ్చారు అని చెప్పేసి వైఎస్ జగన్ మాట్లాడారు. అంటే ఇన్ని రోజులు అసలు చెల్లెల గురించి కానీ, బాబాయ్ హత్య గురించి కానీ మాట్లాడలేదు. కానీ మొన్న పులివెందులను మాట్లాడారు. దీంట్లో పసుపు చీర గురించి ఎక్కువగా హైలైట్ అవుతుంది. ఈవెన్ షర్మిల కూడా అన్నారు. అంటే చెల్లి ఒంటి మీద ఉన్న బట్టల గురించి అన్న మాట్లాడొచ్చా ఇలా అని చెప్పేసి కూడా మాట్లాడారు. మీరేమంటారు దీని గురించి? జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదేమో అనిపిస్తుంది. అంటే ఒక చెల్లిని గురించి, చీర గురించి మాట్లాడుతూ ఇంకోటి కూడా ఏమన్నాడు, నారా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నువ్వు రాజశేఖర్ బిడ్డవేనా, నువ్వు ఎవరికి అంటే ఇంకొక వేరే లాంగ్వేజ్ అయితే ఇంకొక రకంగా మాట్లాడేటట్టే మాట్లాడాడు. సో అది ఎవరు ఇష్టం వాళ్ళది. ఆయన ఏమి సపోర్ట్ చేయలేదు. ఆవిడ ఎల్లో చీర కట్టుకొని వెళ్ళి ఆయనకి పత్రిక ఇచ్చింది. పత్రిక అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరికి ఏ చీరలో ఎప్పుడు ఏ టైంలో కట్టుకుంటారో కూడా తెలియదు. సరే, అనుకోకుండా కట్టుకొని ఉండొచ్చు. సరే, ఎల్లో చీర కట్టుకుంటేనే తప్పు అనుకుంటే భారతిరెడ్డి గారు ఎల్లో డ్రెస్సులు వేయలేదా, ఎల్లో చీరలు కట్టలేదా, విజయమ్మ గారు కట్టలేదా? సో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎక్కువసార్లు పలుమార్లు అదే చీరలతో కనపడేవాళ్ళు, ఎల్లో చీరలతో. సో అలాంటప్పుడు ఎందుకు శుభసూచకం ఎల్లో అనేది, పసుపు అనేది. సరే, ఆ పసుపుని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. పసుపు చీర కట్టుకున్నావని, సో నువ్వు పసుపు చీర కట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళావని, సో ఇలా అంతా మాట్లాడటంతో సరే, అది ఎవరు సమాజంలో ఎవరు కూడా హర్షించే మాటలు కాదవి. ఎందుకంటే పసుపు చీర కట్టుకునింది అని సభలో బహిరంగంగా మాట్లాడటం అంటే వాళ్ళ వైఫ్ కూడా కట్టుకుంది, అది కూడా చెప్పాల్సింది కదా. భారతిరెడ్డి గారు కూడా కట్టుకొని ఉన్నారు, అది కూడా చెప్పాల్సింది అక్కడ. అంటే అందరికీ పులివెందుల ప్రజలకి షర్మిల గారి గురించి ఎందుకు, వాళ్ళ సతీమణి అయిన భారతిరెడ్డి గారి గురించి కూడా చెప్తే అందరూ వినేవాళ్ళు. ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఉద్దేశంతో అలాంటి మాటలు మాట్లాడటం జరిగింది. దానికి కౌంటర్గా కూడా తను మాట్లాడటం జరిగింది. సరే, ఆ చెల్లెలి చీరను గురించి నలుగురిలో మాట్లాడావు అంటే, ఒక బహిరంగ సభలో మాట్లాడావు అంటే నీ సంస్కారం ఏంటన్నట్టే మాట్లాడారు ఆవిడ. అతనికి సంస్కారహీనుడు అనేటట్టే డెఫినేషన్లో మాట్లాడటం జరిగింది. సరే, ఎవరైనా కూడా అలాంటి మాటలు మాట్లాడితే హర్షించే పరిస్థితులు లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అది మాట్లాడబట్టే ఇంకొక విషయం బయట వచ్చిందని కూడా మనకు అనిపిస్తుంది. పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే 43,000 కోట్లది ఏదైతే ఈడీ అటాచ్మెంట్లో ఉందో జగన్మోహన్ రెడ్డిది, ఆ కేసుకు సంబంధించిన విషయం కూడా తను బయట పెట్టడం జరిగింది షర్మిల గారు. సో పసుపు గురించి మాట్లాడబట్టే ఇవన్నీ కూడా బయట వస్తున్నాయి. సో తను ఏమంది, నువ్వు ఆ రోజు ఛార్జ్ షీట్లో రాజశేఖర్ రెడ్డి గారిని జాయిన్ చేశారు కాబట్టి ఆ ఛార్జ్ షీట్లో రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉంది కాబట్టి ఆ పేరు ఎందుకోసం వచ్చిందని అంటే, ఈయన తప్పించుకోవటం కోసం, జగన్మోహన్ రెడ్డి ఆ కేసు నుంచి తప్పించుకోవటం, ఆ కేసు తీవ్రతని తగ్గించుకోవటం కోసం చేసిన ప్రయత్నంలో రాజశేఖర్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో అందుకోసమేగా ఈ పొన్నం ప్రభాకర్ అప్పుడు కూడా ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. సో దానికి కానీ ఈయన పోస్ట్ పెద్దది పెంచడం కానివ్వండి, తర్వాత దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించడమే కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో కూడా ఇంకో కేసు ఫిరాయించడమే కానివ్వండి, ఇసుక ఉచితంగా ఇస్తున్నారు మీరు ప్రజలకి అని కూడా ఒక మాజీ సీఎం అయిన వ్యక్తి మీద, అప్పటికి మాజీ సీఎంగా ఉన్న వ్యక్తి మీద సో అది కూడా కేసు భరాయించడం. ఎవరైనా ఉచితంగా ఇసుక ఇస్తున్నారని ఎవరైనా చేస్తారా, లేకుంటే ఆయన ఏమైనా ఇసుక తీసుకెళ్ళి ఇంట్లో దాచుకున్నారని నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అది కూడా ఒక కేసు అంట. సో ఇలాంటివన్నీ పలు రకాల కేసులు ఫిరాయించడానికి కూడా ఆయన పనికొచ్చాడు పొన్నం ప్రభాకర్ గారు. సో అది బహిరంగ సభలో కూడా తను చెప్పటం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఒక చీర విషయానికి వస్తే ఇవన్నీ కూడా బయట వచ్చాయి. ఇంకా ఈయన ఏం మాట్లాడతాడో, తను ఏం చెప్తుందో, సో అందరికీ కూడా లీగల్గా వెయిట్ చేస్తున్నాడు. ఇంకోటి బాబాయ్ గారి సతీమణి గురించి, రెండవ భార్య గురించి కూడా మాట్లాడాడు. కొడుకుందని కూడా చెప్పాడు. సరే, ఆయనకు కొడుకుంటే ఏంటి, భార్య ఉంటే ఏంటి, సో ఎవరున్నా మటుకు ఇప్పుడు ప్రజలకు అది అవసరం లేని విషయం. ఎందుకంటే ఆయన చనిపోయారు. సో తెలియాల్సింది ఎవరు చంపారు. సో ఇది ఇంపార్టెంట్. దీని గురించి డిస్కషన్ నడుస్తుంది. దీన్ని ఎవరు చంపారు, ఆ ముద్దాయిని నువ్వు ఎమ్మట పెట్టుకొని నువ్వు ఓట్ల కోసం తిరుగుతున్నావు అనేది వాళ్ళ అభియోగం. సో దానికి క్లారిటీ ఇవ్వటానికి పోయి నువ్వు ఇప్పుడు చీర కట్టుకున్నారు, మీరు ఎల్లో చీర కట్టుకున్నారు, అమాయకుడైన అవినాష్ రెడ్డి చిన్న పిల్లాడు, ఆ చిన్న పిల్లాడిని మీరు ఇలా మాట్లాడటం సబబు కాదు,
ఇంక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. సరే ఆయన చంపలేదు అంటున్నావు, సో ఆయన్ని వెనకేసుకొస్తున్నావు. చంపిన వాళ్ళు ఎవరు? అదే కదా అడుగుతున్నారు. చంపిన వాళ్ళు ఎవరు బయట పెట్టండి. సో తాడేపల్లి ప్యాలెస్కి ఎందుకు వచ్చింది ఫోన్స్ ఆ టైంలో? సో దాని గురించి బయట పెట్టండి. అంత రక్తం కక్కుకొని చచ్చిపోయాడని ఒకసారి హార్ట్ అటాక్తో చచ్చిపోయాడని ఒకసారి, ఇవన్నీ చెప్పినప్పుడు గొడ్డల పోట్లు అక్కడ కనపడుతున్నాయి కదా. సో వాటిని కప్పిపుచ్చుతూ నువ్వు ఎలా అయితే చెప్పావు, ఇవన్నీ చెప్పండి అనే వాళ్ళు అడుగుతున్నారు. సో దానికి రీజన్ చెప్పకపోగా నువ్వు పసుపు చీర కట్టుకొని పత్రిక ఇవ్వటానికి వెళ్ళావు, ఒక విరోధి అయిన వాళ్ళకి తీసుకెళ్ళి పెళ్లి పత్రిక ఇచ్చావు అని మాట్లాడటం అనేది, పెళ్లి పత్రిక అది రాజకీయ విభేదాలు ఎవరికైనా ఉంటాయి, సహజం. కానీ అక్కడ రాజశేఖర్ రెడ్డి గారు తను చెప్పింది, షర్మిల ఆ రోజు పత్రిక ఇచ్చి బయట వచ్చిన రోజు కూడా ఒకటే చెప్పింది. అదే రాజశేఖర్ రెడ్డి గారు మా పెళ్లిళ్ళకి అన్నిటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది, ఆయన వచ్చారు కూడా. సో నేను అదే దీంతో నేను ఆహ్వానిస్తున్నాను అని చెప్పటం జరిగింది. కానీ అక్కడ ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఒక ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అందరినీ పిలుచుకుంటారు. సో అది వాళ్ళని గౌరవిస్తూ పిలిచేది. ఇది దాన్ని ఎందుకు ఇంత పెడార్థాలు తీశాడు? దానికోసం అన్ఎక్స్పెక్టెడ్ ఆవిడ ఎందుకు పసుపు చీర కట్టుకొని, అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరికైనా జరుగుతాయి. సో ఆ చీరను పట్టుకొని ఇంతసేపు లాగటం ఎందుకు? క్యాంపెయిన్లో కూడా వాళ్ళు ఎప్పుడైనా షర్మిల గారు పసుపు చీరలు కట్టుకొని ఉంటారు, భారతిరెడ్డి గారు చాలా పలు దఫాలు కట్టుకొని ఉన్నారు, సునీత గారు ఎక్కడో చున్నీ వేసుకున్నారు, పసుపు చున్నీ. అందుకని తనను కూడా ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. షర్మిల గారిని సునీత గారిని వీళ్ళిద్దరూ పసుపు బట్టలు వేసుకుంటున్నారు అని ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. అంటే ఎక్కడి వరకు తీసుకెళ్తున్నాడు దీన్ని? ఏ విధంగా దీన్ని ప్రజల్లో కన్వే చేయాలనుకుంటున్నాడు? పసుపు బట్టలు వేసుకుంటే వాళ్ళు ఏపీ ప్రజల కారణి దృష్టికి తీసుకెళ్తున్నాడా ఏంటో తెలియట్లా మనకి ఇక్కడ. ఎందుకు మేడం అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడారు అంటే అది వేరు, కానీ వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల కదా, ఆవిడ గురించి, ఆవిడ వేసుకున్న బట్టల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఒక సీఎం హోదాలో ఉండి అలాంటి మాటలు మాట్లాడొచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఒకటే అనిపిస్తుంది, ఆయన సీఎం అనే విషయం కూడా ఆయనకు గుర్తులేదు. ఎందుకంటే ఎంతసేపు ఆయన ఇక్కడ చెప్తున్నది ఒకటే కదా, బాబాయికి తెలుసు చంపిన వాళ్ళని, కడప ప్రజలకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు అన్నప్పుడు సీఎంగా నువ్వు ఉండి చేసింది ఏంటి? సో ఆయన సీఎం కాదనేగా ఆయన ఒప్పుకుంటున్నాడు. సీఎంగా నేను అర్హుడిని కాదు అనేదే కదా చెప్తున్నాడు. ఎందుకంటే ప్రజలందరికీ తెలిసింది, నువ్వు బయట పెట్టాలి కదా, వాళ్ళు ఎవరో అరెస్ట్ చేయాలి కదా. ఇవన్నీ తెలియనప్పుడు నువ్వు సొంత చెల్లెల్ని వాళ్ళనే ట్రోలింగ్ గురి చేస్తున్నావు. సో వాళ్ళు కట్టుకునే బట్టల మీద నువ్వే కమెంట్స్ చేస్తున్నావు. నువ్వు కమెంట్స్ చేసినప్పుడు ప్రజలు ఎలా కమెంట్స్ చేస్తారు? ఇవన్నీ ఆలోచించాలి కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ హోదాలో ఉన్నప్పుడు, సో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మెసేజ్? నువ్వే ఒక మహిళను గురించి, సరే నీ చెల్లెలు కాదు, నీ చెల్లెలు అనే ఒక దీంతో నువ్వు మాట్లాడి ఉండొచ్చు అనుకోడు, కానీ ఒక మహిళగా ఒక మహిళలు కట్టుకున్న బట్టల గురించి అయితే ఎవరు మాట్లాడకూడదు. అది చేసింది తప్పు జగన్మోహన్ రెడ్డి. అతను ఒక సీఎం హోదాలో ఉండి మాట్లాడటం అనేది చాలా పెద్ద తప్పు. ఓకే మేడం, థ్యాంక్ యూ.